నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. అయితే చాలా మంది జీవితంలో ఎదుగుతూ ఉంటారు. వాళ్ళని చూసి మిత్రులు కూడా శత్రువులుగా మారిపోతూ ఉంటారు. అయితే ఇలాంటి శత్రుపీడను తొలగించడానికి గురువుగారు చక్కని పరిష్కారం చెబుతా అంటున్నారు. ఓం శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం సీతారామరాజు గురువుగారు మనతో ఉన్నారు. గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఓం నమ శివాయ వీరకాళీ మాతాయ నమో నమః. సర్వే జనా సుఖినో భవంతు. అయితే గురువుగారు, మనిషి ఎదుగుతున్నప్పుడు ఆ ఎదుగుదలను తట్టుకోలేక చాలా మంది మిత్రులు కూడా శత్రువులుగా మారిపోయే సమయం వస్తుంది. సో అలాంటప్పుడు ఈ శత్రుపీడను తొలగించుకోవడానికి ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? వాస్తవానికైతే తల్లి, ఇది ఇప్పుడు కుటుంబాలలో ప్రతి ఇళ్లలో జరిగే ప్రతి ఒక్క కుటుంబాలలో నడిచే యోగం ఇలాంటిగానే నడుస్తుంది. కొంతమంది ఎదుగుతూ ఉంటే కొంతమంది చూసి ఓరవలేక లేనిపోయిన చికాకులు తయారు చేసుకుంటూ ఒకరి మీద ఒకరికి లేనిపోయిన మాటలు చెప్పుకుంటూ కుటుంబాలలో ఒకరికొకరికి ప్రశాంతత అనేది లేకోకుండా శత్రువు అనేది ఎక్కువగా తయారైపోతూ ఉన్నారన్నమాట. మానవావళిలో ఉండవలసిన కొన్ని కుటుంబ స్థితులను బట్టి కొన్ని మనం గమనించి చూస్తేనమ్మా, శత్రుపీడ మనిషి ముఖ్యంగా నడవడి చేయవలసిన విషయం ఏంటి అంటే, అతని కడుపులో ఉండవలసిన మాటని ఎప్పుడు పబ్లిక్గా చెప్పుకోకూడదు. అలా చెప్పుకోవటం వల్ల కొంతమంది నిండుకుండా మనుషులు ఉంటారు. ముఖం ముందే ప్రాంక్గా మాట్లాడుతూ ఉంటారు, ముఖం ముందే చెప్తూ ఉంటారు. స్నేహపరంగా కానీ శత్రుపరంగా కానీ ఏ ఇబ్బంది వచ్చినా కానీ ముఖం ముందేనే మాట్లాడుకుంటూ పోతూ ఉంటారు. అలాగ మాట్లాడుకునే వాళ్ళల్లో కొంతమందికి చాలా వరకు శత్రువులు తయారైపోయి ఈడేంద్ర మనకు చెప్పేదానికనగా అనుకునే కాడికి వచ్చి కొంతమంది కొన్ని రకాలుగా నడవడి చేస్తూ ఇలాంటి శత్రుపీడలు ఎక్కువగా తయారైపోయి కుటుంబ స్థితులలో కూడా చికాకులు మొదలుపెట్టి వాళ్ళ చికాకులను ఎక్కువగా చేసేసి వాళ్ళ కుటుంబాల మనశ్శాంతి లేకోకుండా ఇలాగ ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటారు. శత్రుపీడ అనేది మనిషికి ముఖ్యంగా ఉండకూడదు అనుకుంటే ముఖ్యంగా మనిషి ప్రశాంతత అనేది కరువు కాకోకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రశాంతత అనేది దైవ కార్యం చాలా ముఖ్యం. నిత్యం దైవారాధన ఉదయం లేవగానే ఒక దర్శనం అనేది దైవ దర్శనం ఏర్పాటు చేసుకొని ఒక గుడికి పోయి దర్శనం చేసుకోవటం కానీ, ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని ఒక 15-20 నిమిషాలు పూజ చేసుకోవటమే కానీ, ఇది మనిషికి రెండింటికి చాలా మంచిది. వీటి వల్ల శత్రుపీడ చాలా వరకు తగ్గుతుంది. ఇలాగ తగ్గకోకుండా ఉన్నది అని అంటే అది శత్రుపీడ పోయి చెడు ప్రభావానికి ప్రభావితమైందన్నమాట. ఎలా చేస్తున్నా కానీ నిత్యం దైవారాధన చేస్తూ నిత్య పూజ చేస్తూ నిత్యం దైవాన్ని స్మరించుకుంటూ ఉన్నా కానీ ఆ శత్రుపీడ అనేది తగ్గకోకుండా మన కుటుంబం మీద ఎప్పుడైతే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుందో ఆ సమస్య స్టేజీ దాటిపోయింది. వాళ్ళ మీద శత్రుపీడ కంటే చెడు ప్రభావమైన పీడ ఏర్పడిందన్నమాట. ఆ చెడు ప్రభావమైన పీడ వాళ్ళ మీద తయారయ్యి వాళ్ళలో ఉండవలసిన కుటుంబాన్ని సతమతం చేస్తూ ఉంటుంది. మంచి వాళ్ళకు కూడా కొన్ని రకాలుగా ఇంట్లో అనారోగ్య సృష్టి, ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవటం, ఇంట్లో లేనిపోయిన గొడవలు జరగటం, గాలికి పోయే సమస్యలు కూడా ఇంట్లో రావటం, మీద ఒకటి కాకపోతే ఒకటి వృధా ఖర్చులు జరగటం, మనశ్శాంతి అనేది కరువు అవ్వటం, కుటుంబంలో లేనిపోయిన గొడవలు తయారైపోయి వాళ్ళకు ఉండవలసిన ధనం కూడా ఎక్కువగా నష్టపోవటం ఇలా ఉంది అని అంటే ముఖ్యంగా వాళ్ళకి శత్రుపీడ కంటే శత్రు పాపకర్మమైన ప్రభావితమైన సమస్య, వాళ్ళకి మంత్రంతో కూడుకున్న సమస్య వాళ్ళ ఇంట్లోకి ఏర్పడిందన్నమాట. ఆ ఏర్పడ్డ సమస్యని మనం క్షుణ్ణంగా అంజనంలో పరిశీలించి వాళ్ళకు ఉండవలసిన సమస్యను మనం గమనించి వాళ్ళకు శత్రుపీడ ఉందా, శత్రువైన సంబంధితమైన మంత్రపీడ ఉందా, ఏదైనా దుష్ట సమస్య ఉందా, ఏదైనా గాలి ధూళి సోకిందా అనేది మనం గమనించి వాళ్ళల్లో ఉండవలసిన సమస్త సమస్యని క్షుణ్ణంగా అంజనంలో పరిశీలించి వాళ్ళకి తగువైన పరిష్కారాన్ని మనం ఏర్పాటు చేసి వాళ్ళ జీవిత చక్రానికి ఏం చేస్తే బాగుంటుంది, ఎలాగ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి, ఏ దారికి పోతే వాళ్ళ జీవిత చక్రాలు బాగుపడతాయి, ఎవరితో ఎంతవరకు ఏ రకంగా నడిస్తే బాగుంటుంది, శత్రువు ఎవరు మిత్రులు ఎవరు అనేది కూడా మనం గమనించి కూడా వాళ్ళకి అంజనం ద్వారా కూడా వాళ్ళకి ఖచ్చితంగా మనం చూపించవచ్చు, వాళ్ళకి చెప్పవచ్చు. వాళ్ళలో ఉండవలసిన సమస్త సమస్యను మనం ఈ శత్రుపీడ అనేదే మనిషికి మానవావళిలో ఉండవలసిన సమస్త కర్మలలో పెద్ద సమస్య అనేది శత్రుపీడ. ఈ శత్రుపీడ అనేది మనం పెంచుకుంటూ పోవటం వల్ల వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇబ్బందులు పాలవుతున్నారు, మనసులలో మనశ్శాంతి కరువు అయిపోతున్నారు. అలాంటి శత్రువు ఉంది నిజమా కాదా అనేది కూడా మనం అంజనం ద్వారా తెలుసుకోవచ్చు. వాళ్ళలో ఉండవలసిన సమస్యని గమనించుకోవచ్చు, వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని మనం ఏర్పాటు చేయొచ్చు. వాళ్ళ జీవితానికి ఒక మంచి మార్గాన్ని కూడా మనం ఏర్పాటు చేసి వాళ్ళకి సలహాలు సూచనలు వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ జీవితాలకు చక్కరమైన మార్గాలు
వాటికి సంబంధించిన విషయాలు కూడా మనం క్షుణ్ణంగా చెప్పొచ్చమ్మా. గురుగారు చెప్పింది విన్నారు కదా. శత్రుపీడతో మీరు కూడా బాధపడుతుంటే గనక స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం, సీతారామరాజు గురుగారు. నమస్కారం.